హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ నోట్ మేకింగ్ యాప్ని HTML, CSS, బూట్స్ట్రాప్ అండ్ జావాస్క్రిప్ట్ ద్వారా ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ HTML స్ట్రక్చర్ కొన్ని తీసుకుందాం. దానికోసం ఎక్స్క్లమేటరీ పైన క్లిక్ చేసి ఎంటర్ కూడా వస్తుంది. ఇక్కడ టైటిల్లో నోట్ మేకింగ్ అని ఇద్దాం. ఓకే, నెక్స్ట్ బూట్స్ట్రాప్ కోసం ఇక్కడ CDN లింక్ని ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ H1 ట్యాగ్ తీసుకొని ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. ఫస్ట్ ఇందులో ఒక H1 ట్యాగ్ తీసుకొని ఇక్కడ నోట్ మేకింగ్ యాప్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఏరియా తీసుకుందాం. ఇప్పుడు టెక్స్ట్ ఏరియా దేనికంటే యూజర్ టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి టెక్స్ట్ ఏరియా తీసుకొని ఇక్కడ ఐడి టెక్స్ట్ ఇన్పుట్ అని ఇద్దాం. సారీ, నోట్ ఇన్పుట్ అని ఇద్దాం. ఓకే, ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఎంటర్ టెక్స్ట్ ఇయర్ అని ఇద్దాం. ఇది టెక్స్ట్ ఏరియాలో చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ తీసుకుందాం. బటన్కి సేవ్ నోట్ అని పెడతాం. ఓకే, యూజర్ ఇక్కడ సేవ్ సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు నోట్ అనేది సేవ్ అవుతుంది. ఇంకో బటన్ తీసుకొని ఇక్కడ రిమూవ్ నోట్ అనేది. ఓకే, ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. దీనికి ఐడి సేవ్ నోట్ అని ఇద్దాం. ఈ డివ్ ట్యాగ్ దేనికంటే యూజర్ టెక్స్ట్ ఏరియాలో ఇన్పుట్ని ఎంటర్ చేసి బటన్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ అనేది ఈ డివ్ ట్యాగ్లో ఇక్కడ సేవ్ అవ్వటానికి. ఓకే, ఇప్పుడు స్టైల్ ట్యాగ్ తీసుకొని దీనికి ఒకసారి ఫస్ట్ గో లైవ్ చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని ఇక్కడ చూపించడం కోసం సెంటర్కి చేయడం కోసం బాడీ ట్యాగ్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇద్దాం అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇద్దాం. అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ అండ్ టెక్స్ట్ అలైన్ కూడా సెంటర్ ఇద్దాం. హైట్ 100 V ఇద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు వీటికి స్టైలింగ్ కూడా ఇద్దాం. ఇక్కడ H1కి క్లాస్ టెక్స్ట్ సక్స్ అని ఇద్దాం. ఓకే, గ్రీన్ కలర్లో చేంజ్ అయింది. ఇక్కడ టెక్స్ట్ ఏరియాకి టేబుల్ ఇచ్చి టేబుల్ వార్నింగ్ టెక్స్ట్ డార్క్. ఓకే, దానికి కొంచెం మరి చిన్నగా కొంచెం పెద్ద చేయడం రోజ్
10 ఇద్దాం. కాలమ్స్ ఒక 40 ఇద్దాం. ఓకే. ఇక్కడ బటన్ క్లాస్ ఇద్దాం. బీటీఎన్ ప్రైమరీ ఇద్దాం. ఓకే. ఇక్కడ ఇంకో బటన్ రిమూవ్ బటన్ కూడా బీటీఎన్ వార్నింగ్ అని. ఇక్కడ ఈ div tag కూడా క్లాస్ మార్జిన్ 5 ఇచ్చి టెక్స్ట్ డేంజర్ అంటే రెడ్ కలర్లో చూపిస్తుంది. అండ్ దాన్ని కొంచెం పెద్దగా చూపించడానికి కనపడటం H3 ఇద్దాం. ఓకే. ఈ బూట్ స్ట్రాప్ స్టైలింగ్ అనేది ఆల్రెడీ బిల్ట్ అయి ఉంటుంది. వాటి క్లాస్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే దానికి సంబంధించిన స్టైలింగ్ అనేది వాళ్ళు ఆల్రెడీ బిల్ట్ చేసి ఉంటుంది. అది మనకి ఇంక్లూడ్ చేసుకుంటే క్లాస్గా వచ్చేస్తుంది. స్టైలింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు జావా స్క్రిప్ట్తో ఫంక్షనాలిటీని రాద్దాం. దానికోసం స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాం. స్క్రిప్ట్ ట్యాగ్లో ఫస్ట్ ఫంక్షన్ సేవ్ నోట్ అని తీసుకున్నాం. యూజర్ టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు లోకల్ స్టోరేజ్లో టెక్స్ట్ సేవ్ అయ్యి నోటిఫికేషన్ అనేది సేవ్ అయిందని రావాలి. దానికోసం ఫస్ట్ నోట్ ఇన్పుట్ని తీసుకుందాం, ఇంక్లూడ్ చేసుకుందాం. లెట్ నోట్ అని వేరియబుల్ తీసుకుని దానికి డాక్యుమెంట్ నోట్ అని ఇచ్చేసి డాట్ వాల్యూ ఇవ్వటం ద్వారా నోట్లోకి యూజర్ ఏమైతే ఎంటర్ చేస్తారో ఆ వాల్యూ అనేది నోట్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే. ఇంకోటి సేవ్ నోట్ తీసుకుందాం. సేవ్ నోట్ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే. దీన్ని ఇంక్లూడ్ చేసుకుందాం. ఇప్పుడు లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ నోట్ అంటే సేవ్ నోట్ని ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ నోట్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయింది ఈ డివ్ ట్యాగ్లోకి వెళ్ళి అది కనిపించాలి. దానికోసం టెక్స్ట్ కంటెంట్ అనేది సేవ్ నోట్లో ఉన్నటువంటి వాల్యూని తీసుకొచ్చి ఈ నోట్లో ఉన్నటువంటి వాల్యూని తీసుకొచ్చి సేవ్ నోట్లోకి పంపిస్తుంది. ఇప్పుడు అలర్ట్ తీసుకొని నోట్ సేవ్డ్ అన్నది. నోట్ సేవ్డ్. ఓకే. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ రిమూవ్ ఫంక్షన్ అని తీసుకుందాం. రిమూవ్ నోట్ అనే ఫంక్షన్ తీసుకొని లోకల్ స్టోరేజ్లో ఉన్నటువంటి డేటాని రిమూవ్ చేయాలి. దానికోసం లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్ ఆఫ్ మై నోట్. లోకల్ స్టోరేజ్లో యూజర్ రిమూవ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు అందులో ఉన్న డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇవ్వండి. ఓకే. అది రిమూవ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఆల్రెడీ ఉన్న వాల్యూనే చూపిస్తుంది. దాన్ని రిమూవ్ చేయడం కోసం మళ్ళీ నోట్ ఇన్పుట్ని తీసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇంతకుముందు మన
ఉన్న వాల్యూ అనేది డేటా అనేది రిమూవ్ అయిపోతుంది ఆ నోట్. ఓకే, ఇప్పుడు అలర్ట్‌లో నోట్ సేవ్డ్ అన్నాను. సరే, నోట్ రిమూవ్డ్ అన్నాను. ఓకే, సో అనుకుందాం ఎలా అని రాసి ఇప్పుడు బటన్కి ఫంక్షనాలిటీ ఆన్ క్లిక్ బట్ సేవ్ నోట్ అయింది. ఓకే, ఈ బటన్లో కూడా ఆన్ క్లిక్ యూజర్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కా అని చెప్పడం. రిమూవ్ ఇప్పుడు ఎలా సారీ, ఇక్కడ నోట్ ఇన్పుట్ అని ఇవ్వాలి. ఇప్పుడు హలో ఉండదు, నోట్ సేవ్డ్ అండ్ ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నోట్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ మీద క్లిక్ చేసి ఓకే కొడితే రిమూవ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి చూద్దాం. హలో అని పెట్టి సేవ్ మీద క్లిక్ చేసి ఓకే, నోట్ సేవ్డ్ అయింది. ఇప్పుడు రీఫ్రెష్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. సో అందుకోసం రీఫ్రెష్ చేసిన ఆ నోట్ చూపించాలి అయితే దానికోసం విండో డాట్ ఆన్లోడ్ అనే ఫంక్షన్ తీసుకొని ఇందులో సేవ్ నోట్ అని తీసుకున్నాం. నాట్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ నుంచి మనం గెట్ చేయాలి, తీసుకురావాలి. ఆల్రెడీ సేవ్ అయిన దాన్ని సేవ్ అయింది. ఇక్కడ లో సెట్ ఐటమ్ అని ఇచ్చిన ఇందులో లోకల్ స్టోరేజ్లో యూజర్ ఎంటర్ చేసింది ఇందులో స్టోర్ అయింది. దాన్ని తీసుకొని రావడానికి కోసం గెట్ ఐటమ్ అని తీసుకొని ఇక్కడ మై నోట్ అని ఇస్తే సరిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చింది మనకి ఈ డివ్ ట్యాగ్లో అనేది మళ్ళీ ఇక్కడ చూపించాలి కాబట్టి దానికోసం సేవ్ నోట్ సేవ్ నోట్. ఓకే, ఇప్పుడు ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ వచ్చేసింది మనం ఇంతకుముందు రాసిందే. రిమూవ్ చేద్దాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ హలో అంటాం, సేవ్ చేద్దాం, రీఫ్రెష్ అయినా కానీ పోలేదు. ఇది దీన్ని క్లియర్ చేసి మళ్ళీ వచ్చినా కానీ ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఓన్లీ మనం రిమూవ్ చేస్తేనే రిమూవ్ అయిపోద్ది, అప్పటిదాకా అంతే ఉండదు. ఓకే, ఇది పేజ్ రిఫ్రెష్ అయినా కనిపిస్తుంది. రిమూవ్ క్లిక్ చేస్తేనే డిలీట్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.